హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా మేడం పనుకుంటాను డ్రామాతోటి వచ్చేసాను. డ్రామా కలిపి డ్రామా స్టడీ కొద్దిగా చెప్పుకుంటామా. హీరో ఉన్నాడు కదా, హీరోయిన్తోటి నైట్ స్పెండ్ చేసి ఉంటాడు. ఇంకా తనకి చెప్పి ఉంటాడు, నాకు ఒక బేబీని ఇచ్చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోని అంటూ ఉంటాడు. కాంట్రాక్ట్ సైన్ కూడా పెట్టి ఉంటాడు. అసలు ఎందుకు మన హీరో ఉన్నాడు కదా, హీరోయిన్ తోటి అలా ఎందుకు అన్నాడో వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టైం వేసుకుని డ్రామా కలిపిద్దాం. ఫస్ట్ డ్రామా చేసాక అర్థమవుతుంది మీకు. లైవ్ లో ఒక పర్సన్ ఉన్నాడు కదా, ఇంకా మిగతా వాళ్ళందరూ చెప్తూ ఉంటాడు, మీ అందరికి ఇంకా సూపర్ స్టార్ లేడీ ఉంది కదా, ఆ అమ్మాయిని చూపిస్తానని అంటూ ఉంటాడు. ఇంకా మన హీరోని చూపిస్తూ ఉంటాడు లైవ్ లోనే. ఇంకా హీరోని అంటూ ఉంటుంది, నా లైఫ్ ఉంది కదా ఇలా ఉండేది కాదు, కానీ నా లైఫ్ ఎందుకు ఇలా అయిందో ఫస్ట్ నేను చెప్తాను వినండి. నేను చాలా సూపర్ స్టార్ని అయినా కూడా నేను కష్టపడి సూపర్ స్టార్ అయ్యానని అంటూ ఉంటుంది. హీరోని వాళ్ళ సిస్టర్ని చెప్పిస్తూ ఉంటాడు, ఒక అడుక్కున్న వారిని తీసుకుని వచ్చి చెప్తూ ఉంటుంది, నీకు ఎంత మనీ కావాలని ఇస్తాను, ఈ రూమ్ లో ఉన్న అమ్మాయితోటి నువ్వు నైట్ స్పెండ్ చేయని అంటుంది. ఆ పర్సన్ ఆ రూమ్ లో పంపించేసి ఉంటుంది. ఇంకా మన హీరోని చూపిస్తూ ఉంటుంది, తను ఎక్కువగా డ్రింక్ చేసేసి ఉంటుంది. ఒక రూమ్ లోకి వెళ్ళి ఉంటుంది. అప్పుడు ఆ రూమ్ లో నుంచి షవర్ నుంచి బయటకు వచ్చి ఉంటాడు ఒక పర్సన్. ఇంకా హీరోని ఉంది కదా, అతను చూడగానే షాక్ అయిపోయింది, పడిపోతూ ఉంటుంది. ఇక్కడ మన హీరో ఉన్నాడు కదా, తనని పట్టుకుని ఉంటాడు. హీరో అనుకుంటూ ఉంటాడు, ఈ అమ్మాయి కదా నా ప్రాణాలు కాపాడింది అని అనుకుంటూ ఉంటాడు. ఇంక వీళ్ళిద్దరు కదా నైట్ స్పెండ్ చేసి ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా, కళ్ళు తెరిచిండది. పక్కన మన హీరోని చూడగానే షాక్ అయిపోయింది. ఏంటి ఈ కంట్రీ కన్నా చాలా ఎక్కువైన రిచ్ పర్సన్ ఇతనితోటి నేను నైట్ స్పెండ్ చేశాను, ఆయన కూడా ఈ పర్సన్కి తెలిసిందనుకో నేను ఖచ్చితంగా యూజ్ చేసుకున్నానని అనుకుంటాడు, నన్ను ఖచ్చితంగా చంపేస్తారని చాలా భయంతో ఇంకా సైలెంట్గా తన వస్తువులన్నీ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాసేపు ఇక మన హీరో ఉన్నాడు కదా, లేచుంటాడు. హీరోని పక్కన లేకపోతే ఇంక ఎప్పటి వరకు నువ్వు పారిపోతా నేను కూడా చూస్తానని అంటూ ఉంటాడు. ఇంక హీరో ఉన్నాడు కదా, తన పిఐకి ఫోన్ చేసి హీరోని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలని అంటూ ఉంటాడు. ప్రెసెంట్ డేలో మన హీరోని చూపిస్తూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ ఉంది కదా, తన యాక్టింగ్ ఉంది కదా వదిలేసి ఉంటుంది. ఇంక హీరో చెప్పి ఉంటాడు, నేను క్షమించాలంటే నువ్వు నాకు ఒక బేబీ ఇవ్వాలని చెప్పిండు. వీళ్ళిద్దరుగా కాంట్రాక్ట్ సైన్ పెట్టి ఉంటాడు. ఇలా వీడియో ఉంది కదా, హీరోయిన్ వాళ్ళ సిస్టర్ కూడా చూస్తుంది. ఇదంతా చూసి చాలా నవ్వు వస్తుంది. నాకంటే నువ్వు సూపర్ యాక్టర్ అవుతావా, నేను అస్సలు ఉడుకును, అందుకని నీ లైఫ్ ఉంది కదా నాశనం చేశానని అంటుంది. ఇంకా తను కూడా కామెంట్ చేస్తూ ఉంటుంది, హీరోయిన్ ఉంది కదా ఎవరితో నైట్ స్పెండ్ చేయలేదు, ఒక పూర్ పర్సన్తో నైట్ స్పెండ్ చేసిందని కామెంట్ చేస్తూ ఉంటుంది. ఇంక మిగతా వాళ్ళందరూ కూడా హీరోని కోసం బ్యాడ్ కామెంట్స్ చేస్తూ ఉంటాడు. హీరోని చూపిస్తూ ఉంటాడు. తను ఆఫీస్లో ఉంటాడు. అప్పుడు బట్టలు ఉంది కదా, హీరోకి ఫ్రూట్స్ అని తెచ్చేటిది. ఇంక మీకు ఏమైనా కావాలా సార్ అని అంటూ ఉంటుంది. హీరో అంటున్నాడు, నాకేమీ వద్దును వెళ్ళని అంటూ ఉంటాడు. అప్పుడు హీరోకి తన పిఏ నుంచి కాల్ వచ్చేయండి. ఆ అమ్మాయి ఉంది కదా ఎక్కడ ఉందో తెలిసింది సార్ అని అంటూ ఉంటాడు. హీరో కూడా లైవ్ లో ఈ వీడియో మొత్తం చూస్తూ ఉంటాడు. ఇంక బట్టలు అంటూ ఉంటుంది, ఈ అమ్మాయి గురించి ఎన్నిసార్లు వెతుకుతాడు, ఆయన కూడా ఈ అమ్మాయి గురించి మర్చిపోయి ఈ అమ్మాయి మంచిది కాదనుకుంటా అని అంటూ ఉంటుంది. కానీ హీరో ఉన్నా కదా తన మాటలు ఏమి పట్టించుకోకుండా వెళ్తూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా, హీరోని దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు హీరోని చూస్తూ ఉంటాడు. ఇంకా మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా, ఏంటి రిచ్ పర్సన్ కంట్రీకి అయినా ఇతనేంటి ఇక్కడ ఏం చేస్తున్నాడని అనుకుంటూ ఉంటాడు. హీరోని ఉంది కదా, హీరోని చూడగానే గట్టిగా అరిచి ఉంటుంది. ఇంకా తనకి డెలివరీ కూడా అయి ఉంటుంది. ఇంకా బేబీ బాయ్ పుట్టాడని హీరోకి చెప్తూ ఉంటాడు. లైవ్ లో హీరోని వాళ్ళ సిస్టర్ ఉంది కదా, ఇదంతా చేస్తూ ఉంటుంది. హీరో ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఆయన కూడా ఎన్ని సంవత్సరాల నుంచి ఏ అమ్మాయి కోసం వెతుకుతున్నాడు, హీరోనే కాదా ఏంటని అనుకుంటూ ఉంటాడు. ఒకవేళ హీరో ఉన్నాడు కదా, నా సిస్టర్ తోనే నైట్ స్పెండ్ చేశారా ఏంటని అనుకుంటూ ఉంటుంది. ఇంకా చాలా కోపంగా ఇంకా తన పిఏకి ఫోన్ చేసి చెప్తూ ఉంటుంది, తొందరగా ఆడుకున్నవాడు అప్పుడెప్పుడో వచ్చాడు కదా, అతను ఎక్కడ ఉన్నాడో మొత్తం డీటెయిల్స్ నాకు కావాలని అంటూ ఉంటుంది. హీరోని చూపిస్తూ ఉంటాడు. హీరోని ఎందుకు కళ్ళు తెరచగా ఎదురుగా హీరోని చూడగానే చాలా భయపడుతుంది. అవును నా బేబీ ఏది అని ఇంకా లేచి వెళ్తూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా, తనని బెడ్ మీద తోసేసి ఉంటాడు. కూల్గా అంటూ ఆయన కూడా ఆయాలు ఉన్నాడు కదా, బేబీని చూసుకున్నాడు, బేబీ కూడా పడుకుందని అంటూ ఉంటాడు. హీరోని అంటూ ఉంటుంది, ఆ రోజు మిస్టేక్ అంతా నాది, నా బేబీని మాత్రం ఏమి చేయదు, ఏమైనా మిస్టేక్ ఉంటే నన్ను చేయండి, నా బేబీని మాత్రం ఏమన్నదని అంటూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా, చాలా కోపంగా అంటూ ఉంటాడు, నేను ఆ బేబీని ఏమైనా చేస్తానని అనుకున్నావు ఏంటని అంటూ ఉంటాడు. హీరోని అంటే మీరు అలా చేయరు, కానీ ప్లీజ్ అలా చేయకండి, ఏమైనా మిస్టేక్ అయితే నా మిస్టేక్ అని అంటూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా, హీరోని చెప్తుంటాడు, కొద్దిగా కూల్గా ఉండు నువ్వు అని అంటూ ఉంటాడు. హీరోని అంటుంది, అంత నా మిస్టేక్, బేబీ మిస్టేక్ ఏమీ లేదు, ఆయన కూడా బేబీని తీసుకొని నేనేమి మిమ్మల్ని బ్యాక్మెయిల్ చేయాలని అనుకోలేదు, అసలు అయినది ఏమంటే నేను అబార్షన్ చేసుకోవాలనుకున్నాను, కానీ డాక్టర్స్ ఉన్నాడు కదా మళ్ళీ ఇంకోసారి తల్లి అవ్వాలని
చెప్పాడు, అందుకని ఈ బేబీని నేనే పెంచుతాను, ఏమి మిమ్మల్ని బ్యాక్మెయిల్ చేయనని అంటూ ఉంటుంది. ఏదో అంటూ ఉంటాడు, ఫస్ట్ నువ్వు రెస్ట్ తీసుకో, బాగా క్లియర్ అవ్వు, తర్వాత మనం ఇద్దరం చూద్దామని అంటూ ఉంటాడు. ఏడో అంటే నా బాడీ ఉంది కదా, తర్వాత నార్మల్ అయ్యాక మీరు ఏం చేస్తారని అంటుంది. ఏదో అంటుంటాడు, తర్వాత నేను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకున్నానని అంటూ ఉంటాడు. ఏదో అంటుంది, ఏంటి మీరు నన్ను పెళ్లి చేసుకున్నారని అంటుంది. ఏదో అంటాడు, అవును, మళ్ళీ ఆ బేబీ ఉంది కదా, నా బేబీ కదా, ఆయన కూడా బేబీకి తల్లి కావాలి కదా, అందుకనే నేను పెళ్లి చేసుకున్నానని అంటూ ఉంటాడు. ఏదో అంటుంటాడు, నువ్వు ఈరోజు రెస్ట్ తీసుకో, ఆయన కూడా నేను రేపు వచ్చి ఖచ్చితంగా నేను ఇంటికి తీసుకుని వెళ్తానని అంటూ ఉంటాడు. హీరోని మాత్రం ఈ విషయం వినగానే చాలా భయపడుతుంది. ఇప్పుడు ఇతనితోటి ఇంటికి వెళ్ళాలా అని అనుకుంటూ ఉంటుంది. హీరో వాళ్ళ ఇంట్లో చూపిస్తూ ఉంటాడు. ఇంకా బట్టలు ఉంది కదా, మిగతా మేడ్స్ కి ఇంకా ఆర్డర్ వేస్తూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా, తను ఇంటికి వచ్చి ఉంటాడు. హీరోని కూడా వచ్చి ఉంటుంది. ఇంత పెద్ద ఇల్లా అని అనుకుంటూ ఉంటుంది. ఇది ఇల్లా లేకపోతే ఇంకేంటా అని అనుకుంటూ ఉంటుంది. ఇంక బట్టలు ఉంది కదా, హీరో వచ్చారని హలో సార్ అని అంటూ ఉంటుంది. ఇంక హీరోని చూడగానే మీరు ఎందుకు తినని తీసుకుని వచ్చారని అంటూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, తిను నా వైఫ్, ఇప్పుడు పర్సనల్ గా నువ్వే తనని చూసుకోవాలని అంటూ ఉంటాడు. చెప్పి వెళ్ళిపోయి ఉంటాడు. బట్టలకు మాత్రం చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంకా హీరోని తోటి అంటూ ఉంటుంది, నువ్వు ఇక్కడికి వచ్చేసావు కానీ హీరో వాళ్ళ వైఫ్ అసలు సూట్ కావని అంటూ ఉంటుంది. హీరోనికి అర్థమైంటుంది, తిను నన్ను ఏడిపిస్తుందని, నేను ఇలానే సైలెంట్గా ఉంటే నన్ను అత్తమాలి ఏడిపిస్తుందని ఇంకా తనకి అర్థమైంటుంది. హీరోని కదా బట్టలకు చెప్తూ ఉంటుంది, నువ్వు ఎంత బాగుతున్నావు, అసలు నువ్వెవరు అసలు అని అంటూ ఉంటుంది. ఇంకా బట్టలు ఉంది కదా, తన స్టైల్లో చెప్తూ ఉంటుంది, నేను హీరో వాళ్ళ ఫ్రెండ్ని, ఆయన కూడా ఇలాంతా మొత్తం నేనే చూసుకున్నానని అంటూ ఉంటుంది. హీరోని అంటే అయితే నువ్వు బట్టలు అనమాట, ఆయన కూడా ఇలాంతా చూసుకున్నావు కదా, ఇప్పుడు నువ్వు నన్ను చూసుకో, ఆయన కూడా రూమ్ అంతా మొత్తం సెట్ చేయని అంటూ ఉంటుంది. ఇంకా బట్టలకు మొత్తం చాలా కోపం వస్తుంది, ఇది నాకు ఆర్డర్ చేస్తుందా అని అనుకుంటూ ఉంటుంది. హీరోని అంటే నువ్వు ఏమనుకుంటున్నావు నాకు బాగా తెలుసు, ఆయన కూడా ఈ విషయం నీ బాస్కి చెప్పాను అనుకో, అప్పుడు ఏమవుతుందో ఆలోచించని అంటూ ఉంటుంది. హీరోని తనకి ఆర్డర్ ఇచ్చేది. ఇంకా బట్టలకు మాత్రం చాలా కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. హీరో హీరోని ఇద్దరు అన్నారు కదా, అదేంటో అంటాడు. అప్పుడే హీరోని అంటూ ఉంటుంది, నువ్వు నాన్న ఎందుకు ఇక్కడ తీసుకుని వచ్చా నాకు తెలుసు, ఆయన కూడా బేబీ సేఫ్ కోసం, ఆయన కూడా బేబీ ఉంది కదా, ఇక్కడ సేఫ్గానే ఉంటుంది కదా అని అంటూ ఉంటుంది. అప్పుడే బట్లర్ వచ్చి చెప్తూ ఉంటుంది, ఇక్కడ సేఫ్గానే ఉంటాడు, ఆయన కూడా హీరో ఉన్నారు కదా చాలా స్ట్రాంగ్, ఇక్కడ చాలా సేఫ్గా ఉంటాడు బాబు అని అంటూ ఉంటుంది. హీరో ఉంది కదా బట్టలని తిడుతూ ఉంటుంది, నీకు బుద్ధి కానీ ముందా హస్బెండ్ అని వైఫ్ మాట్లాడుకుంటుంటే ఆయన కూడా మధ్యలో తిడుతున్నావు, నువ్వు అసలు ఎక్కడ ఉన్నావో ఆలోచించు, నువ్వు ఒక మేడ్వి, ఆయన కూడా ఇలాంతా చూసుకునేదానివి ఆలోచించుకో అని అంటూ ఉంటుంది. ఆయన కూడా నేను నా బేబీ గురించి సేఫ్ గురించి మాట్లాడుతున్నాను, ఇంకేమి కాదని అంటూ ఉంటుంది. అప్పుడే హీరో అంటూ ఉంటాడు, బేబీ ఉన్నాడు కదా ఇక్కడ సేఫ్గానే ఉంటాడు, ఏమీ ప్రాబ్లం ఉండదు, నేను చూసుకుంటాను, ఆయన కూడా ఇంటి వారసుడు ఆ బాబే కదా అని అంటూ ఉంటాడు. బట్టలు మాత్రం ఇదంతా విని తనకు చాలా కోపం వస్తుంది, నేను హీరోనే ఇంకా తన బాబుని అసలే ఇంట్లో ఉంచాను, ఆయన కూడా హీరోకి వైఫ్ నేనే అవుతాను, ఇంకా హీరోకి బేబీ నేనే ఇస్తానని అంటూ ఉంటుంది. ఇంక బట్టలు ఉంది కదా ఇలా ఆలోచిస్తుంది అనమాట. హీరోయిన్ కదా డ్రెస్ చేసుకుని ఉంటుంది, ఇలాంటి డ్రెస్ ఎవరు తెచ్చాడో బాబోయ్ అసలు పట్టట్లేదు చెప్పు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే హీరో వచ్చి ఏంటాడు, ఏంటి నువ్వు నా గురించి మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు. హీరోయిన్ మాత్రం హీరోయిన్ చూడగానే చాలా భయపడుతున్నావు, ఇంటికి రాని అంటూ నీ గురించి ఏం మాట్లాడలేదని అంటూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా తన క్లోజ్గా వస్తూ ఉంటాడు. హీరోని అనుకుంటే తనని కిస్ చేస్తారని ఇంకా చేయి అడ్డు పెట్టి ఉంటుంది, కానీ హీరో ఉన్నాడు కదా తను చెప్పేసి ఉంటాడు. హీరో అంటూ ఉంటాడు, మా అమ్మ ఉంది కదా నిన్ను కలవాలనుకుంటుంది, ఇంకా మా అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు మంచిగా ప్రవర్తించు, ఆయన కూడా మనం ఇప్పుడు కలిసామని చెప్పొద్దని అంటూ ఉంటాడు. హీరోని మాత్రం చాలా నర్వస్ అవుతూ ఉంటుంది. అప్పుడే మళ్ళీ హీరో ఉన్నాడు కదా తన క్లోజ్గా వచ్చి చెప్తూ ఉంటాడు, మా అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఇద్దరు కదా 4 సంవత్సరాల తర్వాత కలిసాము, అందుకనే ఇలా క్లోజ్ అయ్యామని చెప్పు, ఇంకేమీ కాదని అంటూ ఉంటాడు. హీరోని మాత్రం నాకు ఇంపార్టెంట్ పని ఉందని అక్కడి నుంచి బయటకు వచ్చేసింది. ఇంకా చాలా సిగ్గుపడుతూ ఉంటుంది. దూరం నుంచి బట్టలు ఉంది కదా ఇదంతా చూసి తనకు చాలా కోపం వస్తూ ఉంటుంది. హీరోని ఇద్దరు ఉన్నారు కదా మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుని ఉంటాడు. హీరోని మాత్రం నిజంగా నాకు మ్యారేజ్ అయిపోయిందా ఇతనితో అనుకుంటూ ఉంటుంది. ఇంకా వీళ్ళిద్దరు ఉన్నాడు కదా ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, డ్రామా ఉంది కదా అయిపోయింది. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ డ్రామా ఉంది కదా కంటిన్యూ చేయనా వద్దని కొద్దిగా కామెంట్ చేయండి. అలానే నెక్స్ట్ వీడియో కలుద్దాం, బాయ్.